ఇక అమృత్ టెండర్ల ఆరోపణలపై కేటీఆర్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమృత్ టెండర్లలో స్కామ్ జరగలేదని, కేటీఆర్ కు ఎవరో రాంగ్ మెసేజ్ ఇచ్చారని, త్వరలోనే కేటీఆర్ ను కలిసి మాట్లాడతానని ఉపేందర్ రెడ్డి చెప్పారు. అమృత్ టెండర్లను సోదా కంపెనీ జాయింట్ వెంచర్ ద్వారా దక్కించుకుంది. అందులో తమకు 29% వాటా ఉందని సోదా యజమాని సూదిని మనోహర్ రెడ్డి చెబుతున్నారు. 2015లో బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ పనుల సబ్ కాంట్రాక్ట్ ను సోదా కంపెనీ దక్కించుకుందని, రాజకీయ దురుద్దేశంతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ అమృత్ టెండర్లను పిలిచింది. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, గజ ఇంజనీరింగ్, ప్రతిమ ఇన్ఫ్రా, మేఘా ఇంజనీర్లకు కేసీఆర్ సర్కార్ వాటిని కట్టబెట్టింది. అన్ని కంపెనీలు టెండర్ ధరపై 3.99% అధికంగా కోట్ చేయడంతో అవి సిండికేట్ అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో రేవంత్ రెడ్డి సర్కార్ టెండర్లు రద్దు చేసింది. కొత్తగా వేసిన టెండర్లలో 1137 కోట్ల రూపాయల పనులను ఏఎంఆర్ ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ, సోదా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. ఇక 2% తక్కువ ధరకే కోట్ చేసి పనులను దక్కించుకుంది. ఇందులో 330 కోట్ల రూపాయల విలువైన పనులను సోదా కన్స్ట్రక్షన్ చేయించనుంది. అయితే 8,888 కోట్ల స్కామ్ అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడంతో సోదా కన్స్ట్రక్షన్స్ వాటిని ఖండించింది. నేను మాట్లాడుతున్న ఈ అమృత్ ఈ దాంట్లో యాక్చువల్గా దానికి మీకు కావాలంటే నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 crores అది వరకు. దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీ షోదాకు 29%, ఐహెచ్పికి 20%. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చేస్తుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. దట్ కరెక్ట్ కాదు. అందరూ సొంత బామర్ది అంటే వైఫ్ ఓన్ బ్రదరే సొంత బామర్ది, కానీ కాదు. సో అట్లా మేబీ ఎవరో పక్కన ఏదో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడి ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. సరే నేనేమంటున్నాడు అవన్నీ కూడా అవసరం లేదు. మాకు మా రాజకీయాలు వేరే, బిజినెస్ వేరే. రాజకీయాలు బిజినెస్కి ఏముంది? ఇప్పుడు ఇవాళ ఎవరు నేనేమంటున్నాను, ఇప్పుడు మనం గత 10 ఏళ్ల నుంచి కూడా అన్ని గవర్నమెంట్లలో లబ్ధి పొందిన వాళ్ళు, ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి బిజినెస్గా ముందున్న వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళే ఉన్నారు. ఏ పార్టీ అయినా కానీ వాళ్ళే ముందులో ఉన్నారు. దానికి ఏముంటుంది? కాబట్టి అవన్నీ రాజకీయ బిజినెస్లో ఎవరి అవకాశాలు వాళ్ళు చూసుకుంటుంటారు. ఇప్పుడు జేవీలనేమో వాళ్ళకు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. బట్ జేవీ ప్రకారం వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ప్రకారం 29% వచ్చింది, వాడికి 29% పెట్టింది జాయింట్ వెంచర్కి. సబ్ కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. మామూలుగా సబ్ కాంట్రాక్ట్ ఇప్పుడు మనం లేబర్ పనులు చేస్తుంటారు కదా, జస్ట్ లైక్ దట్. ఎంతమంది మనకు కెపాసిటీ ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఆయన బామ్మార్దికి ఇది ఇప్పించాడు, ఆయనే కావాలని ఇప్పించాడు. టెండర్లకు అసలు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం? టెండర్లకు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం ఉండదు. రొటీన్గా జరిగేది జరుగుతుంటుంది. సుజన్ రెడ్డి నా సొంత అల్లుడు, దాంట్లో ఏముంటుంది? దాచిపెడితే ఆగేది కాదు కదా. ఇగో ఆయన పద్మారెడ్డి గారిని చూసిరా మీరు? ఎవరన్నా పద్మారెడ్డి గారి ఫోటో చూసినరా? ఆయన ఈయన ఒకటేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మామ అయితే పద్మారెడ్డి కదా, అది తెలుసా మీకు? జయపాల్ రెడ్డి గారు పెద్ద అయినా 2 అయినా ఈయన మా వియ్యంకుడు. ఈ టెండర్లు రద్దు చేయాలంటారు, రద్దు చేసి చేయకపోతే సిబిసికి కంప్లైంట్ చేస్తామని కూడా కేటీఆర్ గారు అంటున్నారు. మరి దీన్ని రద్దు చేయడానికి డిమాండ్ మీరు సమర్థిస్తారా? అది నాకు తెలియదమ్మా. అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. అంటే పార్టీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడిండు అది వాళ్ళు చూసుకుంటారు. నేను ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. నాకు తెలిసిన కాడికి అట్లాంటి పరిస్థితి ఏమి ఉండదు. ఈ ఎన్ని రొటీన్గా మస్తు చేస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. కంప్లైంట్ చేయొద్దని కోరుతారా సార్ సిబిసికి ఏమన్నా? నేనేం కోరు, నేనెందుకు కోరాలి? ఇప్పుడు మీరు కేటీఆర్తో కలిసి చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ కాకపోతే మీరేం రిప్లై ఇస్తారు కేటీఆర్కి? నేను రిప్లై ఇచ్చే అవసరం లేదు. దీంట్లో నేను వేరే చేసేది అవసరం ఏం లేదు. మీరందరూ కూడా అంటే ఇప్పుడు మీరు
నేను 2 విషయాలు దీంట్లో క్లారిటీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి సొంత బామర్ది అంటున్నారు, అది కాదు ఒకటి. రెండోది 8,000 కోట్ల వర్క్ అన్నారు, అది కూడా కాదని నేను చెప్పదలుచుకున్నాను అంతే. ఇప్పుడు మధ్యన నా పేరు వచ్చింది కాబట్టి, నన్ను మాట్లాడుతున్నారు కాబట్టి, నన్ను మీడియా మిత్రులు కూడా చాలామంది ఫోన్ చేసి మీ వివరణ ఏంది, మీరు ఏంటిది అని అడుగుతున్నారు. సరే, నేను అసలు నార్మల్గా అయితే నేను మాట్లాడను, కానీ నేను నన్ను అడిగిరు కాబట్టి సరే ఇక మనం ఇది ఎటేటో ఎడిదేదో మాట్లాడుతున్నారని మెయిన్గా 2 పాయింట్లు. సృజనకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయంగా వచ్చిన వర్క్ కాదు. రొటీన్గా టెండర్లు వేసుకుంటారు, ట్రై చేస్తుంటారు, రకరకాలుగా వేస్తుంటారు, వస్తుంటుంది. నెక్స్ట్ అసలు ఆ టెండర్ నేను ఇప్పుడే అడిగిన, మీరు వస్తారన్నాకనే అడిగిన, 1,100 కోట్ల చిల్లర 1,000 కోట్ల చిల్లర ఉన్నది అంతే. అయితే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అమృత్ సబ్జెక్ట్కి వచ్చేసరికి వీళ్ళు అన్ని రకాల కాంపిటెంట్ ఉంది యశోదా కంపెనీకి. వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ 160 కోట్లు నడుస్తుంది లాస్ట్ ఇయర్, 20 కోట్ల ప్రాఫిట్ ఉంది. దానికి ప్రకారంగా 4 రకాల పారామీటర్స్ ఉంటాయి. బిడ్ కెపాసిటీ అంటే ఎంత బిడ్ చేయొచ్చు అనేది ఒకటి, ఫైనాన్షియల్ టర్న్ ఓవర్ రెండోది, ఆర్థిక స్థితి. ఈ 4 పారామీటర్స్లో ఫిట్ అయింది. ఫిట్ అయిన తర్వాతనే 29% టెండర్ తీసుకొని 29% జేవీ తయారు చేసుకొని వేసుకున్నారు టెండర్. అది జేవీలో లోయెస్ట్ టెండర్కి ఇస్తారు, మీకు అందరికీ తెలిసిందే కదా. అది లోయెస్ట్ టెండర్ ద్వారా ఆ కంపెనీకి వచ్చింది. 1,032 కోట్లు ఎంతో ఉంది అది. దీంట్లో ఏదో అక్రమం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పడము నా దృష్టిలో చాలా తప్పు. 10 ఏళ్ళు ఒక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండి, మున్సిపల్ ఉండి, అంత అనుభవం ఉండి, ఇంతకుముందు ఇవే టెండర్లు ఆయన పిలిచి ఉండి, ఇప్పుడు మళ్ళీ ఇదేదో తప్పు జరిగింది అని చెప్పడం నా దృష్టిలో చాలా ఆయన పొరపాటు పడ్డాడా మరి ఎట్లా పడ్డాడో తెలియదు. మరి ఉండొచ్చు, ఆయన రాజకీయ ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. మన ఫలానా ఉద్దేశం అని మనకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బావమరిదికి ఇప్పించుకున్నాం, అది అశ్రిత పక్షపాతం బంధుప్రీతి అన్నాడు. తప్పు అని నేను అంటూ, ఆయన టెండర్ ద్వారా తీసుకున్న ఆన్లైన్ టెండర్స్ అవి, ఆన్లైన్ టెండర్ ద్వారా తీసుకున్నాడు. అది దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సార్, ఈ విషయం వల్ల ముఖ్యమంత్రి రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఆయన పదవి కూడా పోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఇక ఇప్పుడు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు మీకు అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ మీకే అర్థమవుతాయి. ఇక అది జరుగుతుంటాయి. అంటే అంతవరకు పోయే అవకాశం ఉంటుంది కదా రాజీనామా? అది నాకు దాని గురించి నేను చెప్పలేను, అది ఎక్కడికి పోద్ది ఏమైద్ది అనేది. కానీ ఇదైతే 100% తప్పుడు ఆరోపణ. ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు, ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలేదు కేటీఆర్ ఆరోపణ చేసినానికి. మీరు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, రెడ్డి గారు, మీరు సుజన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వస్తారా, మాట్లాడతారా, క్లారిటీ ఇస్తారేమో? అవసరమైతే ఇస్తాడు, అవసరమైతే ఇస్తాడు. ఆయన కాంట్రాక్టర్ కదా. ఆయన ఇప్పుడు జయపాల్ గారి గురించి మీకు తెలుసు, ఆయన కుటుంబంలో ఎవ్వరం రాజకీయాల్లో లేము. 40 years నుంచి మేమంతా బిజినెస్లే చేసుకుంటున్నాము. కాబట్టి వీనో ఆయన కూడా బిజినెస్లే ఉన్నాడు. ఆయన ఎవరిని కుటుంబంలో ఎంకరేజ్ చేయలేదు, పాలిటిక్స్లో లేము. మేము పాలిటిక్స్లో లేము కాబట్టి ఆయన బామ్మర్దని ఏదో వాళ్ళ రకరకాలుగా గుంజేటోళ్ళు గుంజుతున్నారు.